ఉన్నట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చెరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. హద్దు అనేది 2 అక్షరాల పదం. కొంతమంది దాన్ని దాటి చేసే పనుల వల్ల ఇంకొంతమంది జీవితాలు ఎలా మారాయో చూద్దాం. అందు వస్తానన్నాడు, ఇంకా రాలేదే. వాడు ఎక్కడ వస్తాడప్పా, అప్పుడే లిటికేషన్స్ అన్నీ ఉంటాయి మనకి ఇంట్లో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయ్యో మర్చిపోయా కదా, అదిగో వస్తున్నాడు. జరగండ్రా. జరుగుబే. మా పాప చిన్న స్మాల్ వర్క్ ఉందంట, అందుకే గ్యాప్ ఇచ్చాను. హాయ్ మచా. హాయ్ రా మామా. హాయ్ మచ్చా. హాయ్ మామా. హాయ్ రా. అరే నైట్ పార్టీ ఉంది, అంతా వచ్చేసింది. నైట్ పార్టీ అంటే మా ఇంట్లో ఒప్పుకోర్రా. కూర్చోవాలన్నా పర్మిషన్, తినాలన్నా పర్మిషన్, పడుకోవాలన్నా పర్మిషన్, తాగాలన్నా పర్మిషనే. రేయ్ నీకు దండం రా బాబు. ఏ ఏమైంది? ఇంతవరకు బాగానే ఉన్నాయి. అరే ఏమైందిరా, చెప్పురా. రే రేపు నా పిల్ల సర్ప్రైజ్ ఇస్తుందంటరా. అబ్బో కంగ్రాచులేషన్స్. పార్టీ ఉంది, ఇస్తారండి, పదండి. The next day. ఏంట్రా ఫోన్ కూడా చేయకుండా ఉన్నాను. కూర్చున్నారు వాళ్ళే దగ్గర కూర్చున్నారు ఇద్దరు. లేరా పైకి. నన్నే మోసం చేస్తావా? ఇన్నాళ్ళు నా పక్కనే ఉంటూ
ఇంత మోసమా? ఇక నిన్ను కూడా ఇలాగే మోసం చేస్తానరా, గుర్తుపెట్టుకో. నిన్ను అసలు వదిలేది లేదు. ఇచ్చేదిరా, నువ్వేంటి నన్ను మోసం చేసేది? ఆఫ్టర్ ఆల్ నాకు బ్యాచ్లో నన్ను కానీ మోసం చేయలేవు. వాళ్ళొక్కడిని మోసం చేసి చూపించరా చాలు. చేస్తానరా, చేసి చూపిస్తానరా. నేనేంటో చూపిస్తా. చేసి చూపిరా. చేస్తాను, గుర్తుపెట్టుకో. ఇలాగే నన్ను మోసం చేసినట్టు నేను కూడా వాడిని మోసం చేసి సంవత్సరం ఆడుకుంటాను రా. చేసి చూపిస్తాను నేనేంటో. ఫస్ట్ చేసి చూపించరా. చేస్తాను రా, చూద్దాం. హాయ్ రే. హాయ్ మచ్చా. హాయ్ మచ్చా. మర్చిపోయాను రా, పొద్దున్నే ఏదో మెసేజ్ వచ్చింది, చూడండి ఒకసారి. సరే వదిలేసేయి. ఏంటి? ఎందుకు వదిలేయాలా? అంటే ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు కదరా. మన బ్యాచ్ మొత్తంలో చాలా మంచివాడు అంటే వీడే కదరా. ఆ అమ్మాయిని ఫ్రెండ్షిప్ కోరుకుంటుందేమో. సో మీరైనా చెప్పండి రా. నిజంగా మనకు అమ్మాయి ఎవరో తెలియదు కదరా. అయితే ఫోన్ ఇటు. రే, మెసేజ్ చేశాను, రిప్లై వస్తుంది, చాటింగ్ చేసుకో. రే, ఏంట్రా వీడు ఇట్లా చేశాడు? ఏంట్రా వీడు? ఏం ఏం కాదులే మచ్చా. అంతేనంట. అంతే. అంతే. సరేరా, అమ్మ కాల్ చేస్తుంది, నేను వెళ్తాను. సరే మరి, బాయ్. బాయ్ రా. బాయ్. హలో. పాపం వదిలేసేయరా. ఎందుకు వదిలేయాలరా? నిన్న అంత జరిగింది కదా, నేను ఎలా ఉంటే వదిలేస్తాను అనుకున్నావు? నేనేంటో చూపిస్తా. అసలు వదలను, వదిలేదేలే. ఇప్పుడు చూడు, అసలైన ఆట మొదలవుతుంది. రేపటి నుంచి నేనేంటో చూపిస్తా. లెట్స్ గేమ్ స్టార్ట్స్ నౌ. Three weeks later. అవునరా, నందు ఏం అసలు ఈ మధ్య కనిపించట్లేదు. చాలా మారిపోయాడు రా. వాడు ముందులాగా లేడు కదా. చాలా చేంజెస్ వచ్చాయి. ఏ హాయ్ రే.
హాయ్ రామచ్చా. హాయ్ రా. హాయ్. ఒక్క నిమిషం. రే మచ్చా, ఆ, ఆ. ఏంట్రా నువ్వు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు? అంటే అది ఆ పిల్ల కొంచెం అలవాటు అయిపోయిందిరా, కొంచెం ఎక్కువ అలవాటైంది. ఇంకెన్నాళ్ళు ఉంటావు చెప్పేసేయ్. అంటే అది పిల్ల మళ్ళీ రిజెక్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది కదరా, అసలు తట్టుకోలేము. ఇంత మంచి అబ్బాయిని ఏపీలో వదిలేసుకుంటా చెప్పు. నిజమే కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది రా. అట్లేముండదు కానీ చెప్పేసేయ్. అంతేనంటావా? అంతే చెప్పేసి. సరే అలాగైతే ఈరోజు నైట్కి చెప్పేస్తాను. చెప్పేశాను. సరే మరి వెళ్ళొస్తాను. సరే బాయ్ రా. బాయ్ రే. Tomorrow. రేయ్ ఏం చేశారు అవన్నీ? వాడు ఎక్కడికో పోతున్నాడు. ఏం లేదురా, నైట్ ప్రపోజ్ చేస్తే 4 తిట్లు తిట్టి బ్లాక్ చేశా. ఛా, ఎంత పని చేసావురా. సరే పదా నిజం చెప్పేద్దాం. అదిగో ముందు అక్కడున్నాడు. రే నందు, ఆ అమ్మాయి బ్లాక్ చేసిన నేను బాధపడకరా, ఆ అమ్మాయి నేనే. సాయి చూడా.
నా వల్లే జరిగింది ఇదంతా. రేయ్, చైతన్య, నీ వల్లేరా ఇదంతా అసలు వాడు ముందునే చెప్పిన వద్దని చెప్పి చూడు ఇప్పుడు ఎట్లా అయ్యాడో. నిజమేరా, తప్పంతా నాదే. కానీ ఒక్కసారి ఏమని చెప్పదు ప్లీజ్, ఏమని చెప్పదు. అసలు చెప్తా. నిజమో అబద్ధమో తెలియని ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తున్నాం. అదే మనమే ప్రపంచం అని నమ్మే వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచిద్దాం. మన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి.